బ్యాక్ టు న్యూస్. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్ ను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళనకు దిగింది ఏపీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనియన్. వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల ఛాంబర్ ఎదుట ఆందోళన చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ వద్దంటూ ఆందోళన చేస్తున్న వాళ్లను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వంలో ఉన్న అనుకూల చట్టములను వెంటనే స్క్రీనింగ్ టెస్ట్ వద్దు, స్క్రీనింగ్ టెస్ట్ వద్దు, స్క్రీనింగ్ టెస్ట్ వద్దు, స్క్రీనింగ్ టెస్ట్ వద్దు. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో మెడికల్ కౌన్సిలింగ్ లో వివాదం చోటు చేసుకుంది. నిబంధనల ప్రకారం తెలంగాణ, ఏపీల వరకే కౌన్సిలింగ్ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకోకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ రైడింగ్, లైసెన్స్ లేని వారికి గోషామహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులతో పాటు వాహనదారులకు కూడా ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. మరోసారి పట్టుబడితే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఏపీ దేవాదాయ శాఖ అధికారి సాగర్ బాబు ఆస్తుల గుట్టు తేల్చే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు. తాజాగా గుంటూరులోని ఓ బ్యాంక్ లాకర్లో 50 లక్షల నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు సాగర్ బాబు ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 4 కోట్లకు పైమాటే ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ దాదాపు 50 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇప్పటికే ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో సాగర్ బాబు ఆస్తులను అధికారులు గుర్తించారు. ఇతను 2 నెలల క్రితం వరకు శ్రీశైలం ఆలయ ఈవోగా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తలమడుగు మండలం కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి ఇంటికి వెళ్లిన విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని తల్లిదండ్రులు రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. నల్గొండ జిల్లాలో నయీం బాధితులు ధర్నాకు దిగారు. లక్ష్మీ నరసింహస్వామి వెంచర్లో తమ ప్లాట్లు నయీం కబ్జా చేశారని ఆరోపించారు. భువనగిరి ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన బాధితులు నయీం కబ్జా చేసిన తమ ప్లాట్లను ఇప్పించాలని డిమాండ్ చేశారు. అయితే 19 మంది నయీం బినామీలకు అధికారులు నోటీసులు జారీ చేసినా వారు హాజరు కాలేదు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 6 కిలోల శిశువు పుట్టాడు. అప్పుడే పుట్టిన శిశువు బరువు సాధారణంగా 2 నుంచి 4 కిలోల మధ్య ఉంటుంది. కానీ హైదరాబాద్ బోరబండకు చెందిన షబానాకు 6 కిలోల బాబు జన్మించాడు. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు నీలోఫర్ ఆసుపత్రి డాక్టర్స్. క్రికెట్ బెట్టింగ్ కు ఓ యువకుడు బలయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో బెట్టింగ్ మాఫియా కారణంగా రవిప్రసాద్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ డబ్బులు చెల్లించకపోవడంతో యాదవోలు గ్రామానికి చెందిన రవిప్రసాద్ అనే యువకుడిపై బెట్టింగ్ ముఠా దాడి చేసింది. దీంతో మనస్తాపం చెందిన రవిప్రసాద్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత స్పెషల్ ఫోకస్ ప్రసారం అవుతుంది. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.